ఎస్మా చట్టాలకు భయపడేది లేదంటున్నారు అంగన్వాడీ కార్మికులు. నెల్లూరు జిల్లా కలెక్టరేట్ ముందు 24 గంటలే రిలే నిహారిక దీక్ష చేపట్టిన అంగన్వాడీ కార్మికులు సీఎం జగన్ ఎస్మా నిర్ణయంపై మండిపడుతున్నారు. ఆనాడు ప్రతిపక్ష హోదాలో ఇప్పటి ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు అడిగితే ఎస్మా ప్రయోగించడం ఏమైనా చర్య అంటున్న అంగన్వాడీ కార్మికులతో మా నెల్లూరు ప్రతినిధి సురేందర్ ఫేస్ టు ఫేస్. అంగన్వాడీలని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని గడిచిన 26 రోజులుగా సమ్మెబాట కొనసాగుతుంది. అయితే ఈ రోజు నుంచి రిలే 24 గంటల నిరాహార దీక్షకైతే పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని వారిపైన జీవోను కూడా జారీ చేయడం జరిగింది. అయితే ఒకసారి మనం విజువల్స్లో చూస్తే ఈ రిలే నిరాహార దీక్షకు సంబంధించి ఉదయం నుంచి కూడా వీరంతా ఇక్కడ రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు. ఒకసారి ఈ ఎస్మా చట్టాన్ని గురించి ఒకసారి వారిని అడిగి చట్టం ఎలా వాళ్ళ కార్యాచరణ ఏ విధంగా ఉంటుందో ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండమ్మా, ఈరోజు ఎస్మా చట్టాన్ని కూడా ప్రభుత్వం జీవో జారీ చేసింది, ఏమంటారు? 26 రోజుల నుంచి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ ఆంధ్రప్రదేశ్ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని సమ్మె చేస్తుంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తాననేటువంటిది ప్రకటించడం జరిగింది. ఈ ఎస్మా చట్టాన్ని మేము యూనియన్గా వ్యతిరేకిస్తున్నాము. ఎస్మా చట్టం అసలు ఐసిడిఎస్ స్కీమ్ ఇదొక స్కీము వర్తించదు. ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్తో జరిగేటువంటి స్కీము ఐసిడిఎస్. 60% కేంద్ర ప్రభుత్వం, 40% రాష్ట్ర ప్రభుత్వం నిధులతో జరిగేటువంటిదే ఈ ఐసిడిఎస్ సంస్థ. అదేవిధంగా మేము సమ్మెలోకి దిగినటువంటి 5వ రోజు నుంచే సచివాలయ సిబ్బంది, ఐసిడిఎస్ అధికారులు పోలీస్ బందోబస్తుతో వచ్చి అంగన్వాడీ సెంటర్లో తాళాలు పగలగొట్టి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా నిన్నటి నుంచి కూడా ఎంఎస్కే ద్వారా ఆహార పంపిణీ చేస్తున్నారు వాళ్ళు. అటువంటప్పుడు మా మీద ఎస్మా చట్టాన్ని ఏ విధంగా ప్రయోగిస్తారు? ఇది బెదిరించడానికి, మా మీద యొక్క నిర్బంధాన్ని ప్రయోగించడానికి, సమ్మెను నిర్వీర్యం చేయడానికి ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి పథకాలు. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. మేము అదిరేది బెదిరేది లేదు. మీరు చెప్పండి, ఈ యొక్క కార్యాచరణ ముందుకి ఎస్మా చట్టాన్ని జీవో కూడా ఇప్పటికే ప్రభుత్వాన్ని ప్రకటించింది. దీని మీద మీరు భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? అంటే ఎస్మా చట్టం అనేది మా స్కీమ్కి అసలు వర్తించదు. మేము ఆ పరిధిలో కూడా రాము. ఎందుకంటే చట్టపరంగా మేము సమ్మె నోటీసు ఇచ్చి 14 రోజుల ముందు నవంబర్ 16వ తేదీ ఇచ్చాము. డిసెంబర్ 12 నుంచి మేము సమ్మెలోకి దిగాము. రకరకాల పద్ధతుల్లో ఈ సమ్మెను అణిచివేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వము తాళాలు పగలగొట్టారు, ప్రత్యామ్నాయ ఉద్యోగులను పెట్టారు, వాళ్ళ చేత సేవలు చేయించుకుంటా ఉన్నారు. మరి ఎందుకని మళ్ళీ ఇప్పుడు ఎస్మా చట్టాన్ని తీసుకురావడం జరిగిందనంటే పాపం అంగన్వాడీ వాళ్ళందరినీ కూడా అదరగొట్టి సెంటర్లకు పంపించాలనే ఉద్దేశంతో చేస్తూ ఉన్నారు. మేము చేసేది బతుకుదెరువు పోరాటము. మాకు జీతాలు పెంచాలా, ఆకలి పోరాటం చేస్తున్నాము. నువ్వు 5 సార్లు రేట్లు పెంచావు, కనీసం మాకు నువ్వు ఇచ్చిన హామీ ప్రకారంగా జీతాలు పెంచాలనేది మేము చేస్తున్నాం. అంతేగాని ఇది ఎక్కడ ధ్వంసం చేయడమో లేదంటే ఇంకేదేదో చేయటం లేదు. కాబట్టి మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తూ ఉన్నాము, వ్యతిరేకిస్తున్నాము. జీవో నెంబర్ 2 ఎస్మా చట్టాన్ని మేము ఆమోదించము, అసలు అంగీకరించము. మేము నా పరిధిలోకి రాము. కాబట్టి మా పోరాటం ఖచ్చితంగా చేస్తాం. మేము సమ్మె మాత్రం విరమించాలని అంటే ఆయన జీతం పెంచితేనే మేము సమ్మె విరమిస్తాము. అది ఇవాళ ఎస్మా చట్టాన్ని కొత్తగా ప్రయోగించారు. 26 రోజులు అయినటువంటి మా సమ్మె పోరాటాన్ని గుర్తించలేక ఇవాళ ఇప్పటికిప్పటికి ఎస్మా చట్టాన్ని తీసుకొచ్చాడు మమ్మల్ని నిర్బంధించడానికి. ఈ ఎస్మా చట్టంలో మేము ఎటువంటి అర్హులమైతే కాదు. మేము స్కీమ్ వర్కర్లు మాత్రమే, ప్రభుత్వ వర్కర్లు మాత్రం కాదు మేము ఎస్మా చట్టాన్ని అమలు చేయడానికి. కాబట్టి మాకు ఈ ఎస్మా చట్టాన్ని ఎటువంటి సంబంధం లేదు. మీరు ఇప్పటికిప్పుడుకు తీసుకొచ్చి భయపెట్టాలని చేయడం తప్పితే ఏమి లేదు. మేము మా అయితే గొంతెమ్మ కోరికలు కాదు. మాకు కనీస వేతనం 26,000 ఇవ్వాలి. సుప్రీంకోర్టు నిర్ణయించిన ప్రకారం గ్రాడ్యుయేటీ అమలు చేయాలి. మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లు చేయాలి. మీరు ఆ రోజు పాదయాత్రలో ఇచ్చిన హామీలే ఈరోజు మేము అడుగుతున్నాం. ప్రత్యేకంగా ఇంకోటి అయితే ఏమి అడగట్లేదు. కాబట్టి మావి గొంతెమ్మ కోరికలు అయితే కాదు. కాబట్టి మా కోరికలను మన్నించి మాకు ఎటువంటి నిర్బంధం లేకుండా చేసి మమ్మల్ని సకాలంలో గుర్తించి మమ్మల్ని మా విధులకైతే మేము హాజరవుతాం. మీరు సకాలంలో మమ్మల్ని గుర్తించండి, మా విధులకు మేము ఖచ్చితంగా హాజరవుతాం. కానీ అట్లా కాకుండా మమ్మల్ని ఏదో భయభ్రాంతులు చేయాలని మీరు ఎస్మా చట్టాలని ఇవన్నీ తీసుకొస్తే మాత్రం మేము ఊరుకునేదే లేదు.
అయితే ప్రభుత్వం ఎలాంటి చట్టాలు తీసుకొచ్చినా, ఎలాంటి బెదిరింపులు చేసినా, ఎలాంటి భయభ్రాంతులకు గురి చేసినా కానీ భయపడే ప్రసక్తే లేదని అంగన్వాడీలు చెప్తున్నారు. ఈ ఎస్మా చట్టం కూడా ఇది అంగన్వాడీలు సెంట్రల్ స్కీమ్ కిందకి, ఐసిడిఎస్ కిందకి వస్తాం కాబట్టి మాకు ఇలాంటి చట్టాలు మాకు వర్తించవు. మేము ఎంతటి పోరాటానికైనా కానీ సిద్ధపడతాము. ఈ సమ్మెని ఇలాగనే కొనసాగిస్తామని కూడా అంగన్వాడీలు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, నెల్లూరు నుంచి.